అలా జరగాలంటే నువ్వు ఈ ఇంట్లో నేను ఆ ఇంట్లో ఉండడం కాదు, మనిద్దరం ఒకే ఇంట్లో ఉండాలి. అందుకే నువ్వు గౌతమ్ మా ఇంటికి వచ్చేయండి, మాతో పాటు కలిసి ఉండండి. అప్పుడు ఒకరికి బాధ, ఒకరికి సంతోషం ఉండకుండా ఇద్దరికి సంతోషంగా ఉంటుంది. బిడ్డని దానమిచ్చాక కలవనిస్తావా అని అడిగావు కదా, గుండెలకు హత్తుకొనిస్తావా అని అడిగావు కదా. దాని గురించి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమంటావు మళ్ళీ? నీ ఆలోచన నాకు సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ అది జరిగే పని కాదక్క. ఒకే ఇంట్లో ఉండడం నువ్వనుకున్నంత సులభం కాదు. అవుతుంది మళ్ళీ. దీనికి పిచ్చి పట్టినట్టుంది, ఏదేదో మాట్లాడుతోంది. అయ్యాయా నీ దొంగ నాటకాలు! నువ్వు మీ అమ్మ ఇంకెన్ని నాటకాలు ఆడతారు? నేను నిజంగానే అడుగుతున్నాను గౌతమ్. అగ్రిమెంట్ పేపర్స్ లేవనా? ఈ రకమైన డ్రామాతో మళ్ళీ నీ మాయ చేస్తున్నావు? అక్క ఊరికే అనదండి. నువ్వు నోర్మోయ్. అమ్మా, ఇలాంటి వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చావు? నేనెందుకు రానిస్తాన్రా? ఉందిగా నీ పెళ్ళం, దీనికి నా మాట అంటే లెక్కలేదు. నీలాంటి దాని నీడ కూడా నా బిడ్డ మీద పడకూడదు. నీలాంటి మానవత్వం లేని మనిషి మా దరిదాపుల్లో ఉండకూడదు. నా బిడ్డను మన బిడ్డ అనుకుందామని సుభాషితాలు చెప్తున్నా. నాకు నా బిడ్డను దూరం చేయాలన్న ఆలోచనే కాకుండా నా భార్యను దూరం చేయాలన్న ఆలోచన కూడా మొదలు పెట్టారా? అపార్థం చేసుకోక గౌతమ్, మనస్ఫూర్తిగా అంటున్నాను. దేవుని మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. నా మాట నమ్ము గౌతమ్. నమ్మను, నేను నమ్మను. ఏది ఏమైనా సరే నా పర్మిషన్ లేకుండా నా బిడ్డ నువ్వు మాలినికి ఇవ్వలేవు. అది ఏ విధంగా జరుగుతుందో నీకు ముందు ముందు తెలుస్తుంది. నా బిడ్డ మీద నాకు సర్వ హక్కులుంటాయి. అందుకోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు బయటికి పో. చెప్తుంటే అర్థం కావట్లేదా? రా. గౌతమ్ గౌతమ్ గౌతమ్, చెప్పేది విను గౌతమ్. ఏమండి ఏమండి ఏమండి, ఆగండి అక్క. గౌతమ్ ప్లీజ్. నా బిడ్డ కోసం నేను న్యాయ పోరాటం చేస్తాను. నేను న్యాయ పోరాటం చేస్తాను. నేను న్యాయ పోరాటం చేస్తాను. కోర్టుకి వెళ్తాను. కోర్టుకి వెళ్తాను. కోర్టుకి వెళ్తాను. ఇంకా ఏం చూస్తున్నావు? ఇంకా బయలుదేరు. మాటి మాటికి మా ఇంటికి రాకండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? అక్క అన్న దాంట్లో అక్క ఉద్దేశంలో తప్పే ఉంది. నా మనసుకి ఊరట కలిగించే మాటలే చెప్పింది కదా అని నువ్వు అనుకుంటున్నావే పిచ్చిదానా? దీని సానుభూతి మాటల వెనక చాలా నాటకాలుంటాయి. అవి నీకు అర్థం కావు. బయలుదేరు మాలిని. నాకు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడమే కాదు, మెడ పట్టుకొని గెంటడం కూడా తెలుసు. ఏమైంది మీకు? మాట్లాడక మళ్ళీ, మాట్లాడక మళ్ళీ, మాట్లాడక మళ్ళీ. ఇంకా తెలీదు. మైసమ్మకి ఇన్ని రోజులు నిజం చెప్పకుండా వచ్చాను. చివరికి నా వల్ల కాలేదు. ఇక ముందు ఏం జరుగుతుందో ఏటో.
కానిస్టేబుల్స్, మేడం. మన ఏరియాలో బోనాల పండుగ షురూ అయింది. ఎటువంటి లొల్లి జరగకుండా బందోబస్తు జాగ్రత్తగా చేయాలా. ఓకే మేడం. ఇంకొక విషయం, ఈ రోజు నేను పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేయబోతున్నా. సమజైందా పూర్ణ బేబీ? పుట్టుక ముందు నీ బిడ్డ, పుట్టాక నా బిడ్డ అని అనుకోకుండా ఇద్దరం మన బిడ్డలా పెంచుకుందాం. అలా జరగాలంటే నువ్వు ఈ ఇంట్లో, నేను ఆ ఇంట్లో ఉండడం కాదు, మనిద్దరం ఒకే ఇంట్లో ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేకుండా ఎందుకుంటుంది? ఉదయం మాలిని వచ్చి నీ దగ్గర చెప్పిన మాయమాటల గురించే కదా ఆలోచిస్తున్నావు. మాయ మాటలు, నాటకాలు అని పదే పదే ఎందుకు అంటున్నారు? అది నిజం కాబట్టే అంటున్నాను. మాలిని అక్క నోటి నుంచి ఏ మాట వచ్చినా అది తన మనసు నుంచి వచ్చే మాట. అబద్ధాలాడాల్సిన అవసరం తనకి లేదు. ఆకాశంలోని మబ్బులను చూసి బిందులోని నీళ్లను పారబోసినట్టు నీకు మరో బిడ్డ పుడుతుందనే నమ్మకంతో మొదటి బిడ్డను దానమిస్తానని మాటిచ్చావు. మరో కాన్పు లేదని తెలిసిన తర్వాత కూడా నువ్వు మనసు మార్చుకోకుండా నా అక్క అంటూ పాకులాడుతున్నావు. నిన్ను మరింత ప్రలోభ పెట్టడానికి అదొచ్చి బిడ్డను ఇద్దరం చూసుకుందా, అందరం కలిసిందామని అంటుంటే గొట్టిగా నమ్ముతున్నా. చదువుకున్నావు కదే, నీకా మాత్రం జ్ఞానం లేదా, బుద్ధి లేదా? మీరెన్నైనా అనండి, ఆ అక్కను ఆ విధంగా అవమానించి పంపించడం నాకు నచ్చలేదు. ఇప్పుడు నేనొచ్చింది మీ అక్క గురించి మాట్లాడడానికి కాదు. రేపు బోనాల పండుగ నేను ప్రతి సంవత్సరం చేస్తాను. రేపు మనము చేసుకుందాం. నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి బోనం ఎత్తకూడదు. నేనెత్తుకుంటాను. నువ్వు మాతో పాటు నడవాలి. బోనం సమర్పించి అమ్మవారిని మొక్కుకుంటే మీ భార్యాభర్తల మధ్యనున్న గొడవలు సత్తుమణుగుతాయి. రేపొద్దున్నే తొందర. మాలిని, బోనాలకు వెళదాం, రెడీగా ఉండమని చెప్పాను కదా. రెడీ అవ్వకుండా ఏం ఆలోచిస్తూ కూర్చున్నావమ్మా? నేను రాను, మీరు బయలుదేరండి. అలా మాట్లాడుకో. అరవింద్ మీ డాడీ కూడా రెడీ అయి కూర్చున్నారు. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ టెంపుల్కి రీచ్ అయిపోయారు. మధ్యలో కొందరు జాయిన్ అవుతారు. ప్లీజ్ మామ్, మీరు వెళ్ళండి. మాలిని, లిసన్. బోనాల పండగ ఎంతో విశిష్టమైంది, శతాబ్దాల చరిత్ర కలిగినది. దూరం నుంచి చూసేవారికే ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాంటిది బోనం ఎత్తుకున్న వారి మీద ఆ మహంకాళి అమ్మవారి ఆశీర్వాదం ఎంతలా ఉంటుందో ఆలోచించు. నువ్వు బోనం ఎత్తుకుని నీ మనసులోని కోరికను కోరుకున్నావంటే అనుకున్నవన్నీ సవ్యంగా జరుగుతాయి. లే లే మాలిని, లే, నా మాట వినమ్మా, లే. తొందరగా రెడీ అయి వచ్చాయి, సరేనా? నా బిడ్డ కోసం నేను న్యాయ పోరాటం చేస్తాను. నేనేం కోరుకోవాలో నాకొక క్లారిటీ వచ్చింది. వస్తాను మామ్. బోనాలకొచ్చి నా మనసులో ఉన్నది కోరుకుంటాను. రామాల్ని,
మాల్ని దీపం వెలిగించి హారతివ్వమ్మా. నీ మనసులో ఏముందో అది అమ్మవారి ముందు గట్టిగా కోరుకో. జరిగి తీరుతుంది. మనకి మంచి జరగాలని కోరుకుంటే అమ్మవారు ఆశీర్వదిస్తుంది. ఎదుటి వాళ్ళకి చెడు జరగాలని కోరుకుంటే మాత్రం ఆ చెడు మనకు తగిలేలా చేస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది అంటున్నాను. అరవింద్ అన్న దాంట్లో తప్పే ఉంది వసుంధరా. ఏ అమ్మవారైనా మనకు మంచి జరగాలి, మన వల్ల 10 మందికి మేలు జరగాలని కోరుకుంటేనే తీరుస్తుంది. అడ్డగోలు కోరికలు కోరితే తీర్చదు. సరిపోయారిద్దరు. ఈరోజు కూడా మీ నస నేను భరించలేను. ఇండైరెక్ట్గా మళ్ళీ తరపున మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. ఇంక వాదించకుండా బయలుదేరదాం పదండి. రామాల్ని రా. గౌతమ్, మళ్ళీ గుడికెళ్దాం రండి త్వరగా. వస్తున్నావు అమ్మా. మీ ఇద్దరి గురించి నేను కలలు కంటున్నది వేరు, జరుగుతున్నది వేరు. ఈ బోనాల పండుగ నుంచైనా మీ జీవితాల్లో మార్పు రావాలి. మీరు సంతోషంగా ఉండటానికి జరగాల్సినవన్నీ జరగాలి. ఈరోజు నా మనసుకేదో తెలియని ఆరాటంగా ఉందమ్మా. నాకేదో మంచి జరగబోతుందని అనిపిస్తుంది. నేను దోషినని అందరితో పాటు నా భార్య కూడా నమ్ముతుంది. ఆ అమ్మవారి సాక్షిగా నేను నిర్దోషినని నా భార్యకు తెలియాలి. అంతా మంచి జరుగుతుంది. బయలుదేరదామా? పదండి. మీరొస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వదినా. నేను మీరు వస్తారని అనుకోలేదు. నీ కొడుకు నా ఇంటికొచ్చి నన్ను బెదిరించి అగ్రిమెంట్ లాక్కుని పోయి వాటిని కాల్ చేస్తే వదిలేస్తాననుకుంటున్నాడేమో. నేనస్సలు వదల్లా. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యత్తా. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చూస్తూ ఉండు. నన్ను నా కూతుర్ని బాధ పెట్టిన వాళ్ళందరి సంగతి చూస్తాను. మంచి చెడు సమయం సందర్భం ఉండవా నీకు? మనం ఎక్కడికొచ్చాం? నువ్వేం మాట్లాడుతున్నావు? నా కంటికి నా శత్రువులు కనపడితే నాకిలాగే ఉంటుంది. చాలా పద పద. మల్లికి గౌతమ్ గాడికి జీవితాంతం గుర్తుండిపోయేలా నేనేదో ఒకటి చెయ్యాలి. మమ్మల్ని చూడగానే నీ కడుపు రగిలిపోయి ఉంటుంది. కడుపుతో ఉన్న నా కోడలి మీద నీ చూపు పడింది. ఏ క్షణాన్నైనా నువ్వు హాని తలపెడతావు. నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. పదండి. ఎస్పీ సార్ గీ టైంలో ఎందుకు ఫోన్ చేస్తుండు? సార్, ఎక్కడున్నావు మైసమ్మ? ఇవాళ బోనాలు కదా సార్. మన ఏరియా టెంపుల్లో బందోబస్తుకొచ్చిన మన టీంతోనే వచ్చిన సార్. అంతేనా? గంతే సార్. బందోబస్తుతో పాటు నువ్వు మరో పని మీద వెళ్ళావని నాకు తెలిసింది. ఏం పని సార్? వసుంధర గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళావని తెలిసింది.
వసుంధరాదేవి గారు, యు ఆర్ అండర్ అరెస్ట్. మా మామ్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మళ్ళీ మాలినికి ఇచ్చిన దత్తత బిడ్డని మీరు కిడ్నాప్ చేసేది. ఇక అసలైన ఆయుధం బయటికి తీయాల్సిందే. ఇప్పుడు మీకు మరొక షాకింగ్ న్యూస్ చెప్తా, ఇన్కోర్రి. మాలినికి దత్తత ఇచ్చిన పాప ఎవరో కాదు, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. మళ్ళీ అయితే మాలినికి బిడ్డను ఇచ్చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇక గౌతమ్ మాత్రం మళ్ళీ విషయంలో చాలా గట్టి నిర్ణయమే తీసుకుంటాడు. అసలు ఎందుకు మళ్ళీ ఇలా ప్రవర్తిస్తుంది? నేను చేసింది తప్పే కావచ్చు, ఆ తప్పుకి పనిష్మెంట్ ఏదైనా ఉంటే నాకు ఇవ్వాలి, కానీ నాకు పుట్టబోయే బిడ్డకు ఇవ్వడం ఎందుకు? ఒక కన్న తల్లి చేయాల్సిన పనులేనే ఇవి. అసలు మళ్ళీ ఎలా బిడ్డని దత్తత ఇస్తుందో నేను చూస్తాను. అసలు తన అక్కకి బుద్ధి లేదా? చెల్లి నుంచి అసలు బిడ్డను తీసుకోవడం ఏంటి? ఎంత పెద్ద ఘోరం అది. అసలు ఎందుకు ఇలా మాలిని ఇంత క్రూయల్ గా బిహేవ్ చేస్తుంది? అసలు ఆ వసుంధరత చెప్పినట్టల్లా నాటకం ఆడుతుంది. ఇప్పుడు కూడా ఏదో నాటకం ఆడే మళ్ళీ దగ్గరికి వచ్చి ఉంటుంది. మళ్ళీని కన్విన్స్ చేసి ఇక ఎట్టకేలకు ఆ బిడ్డని శాశ్వతంగా మళ్ళీ నుంచి నా నుంచి దూరం చేద్దామనే మాలిని గట్టిగా ప్రయత్నం చేస్తుంది. మాలిని ప్రయత్నాలు, వసుంధరత ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో వీలు కాకూడదు. అసలు ఆ వసుంధరత చాలా చాలా ఘోరాలు చేసింది. అయినా నేను చేసినవి చాలా తక్కువ. ఒకవేళ ఏదైనా చేసుంటే అది నాకు మాత్రమే శిక్ష పడాలి. అలా నా బిడ్డకి, నా మల్లికి ఎందుకు శిక్ష పడాలి? అలా జరగడానికి ఎప్పటికీ వీల్లేదు. ఎందుకంటే నాకు అస్సలు వాళ్ళకి శిక్ష పడడానికి వీల్లేదు. నా బిడ్డ నా నుంచి దూరం కావడానికి వీల్లేదు. నేను వీలైతే కోర్టుని ఆశ్రయిస్తాను. కోర్టుకు వెళ్ళి నా బిడ్డను నేను తెచ్చుకుంటాను. అసలు దత్తత ఇవ్వడానికి తనకు ఎలా హక్కు ఉంటుంది? బిడ్డకు తండ్రి పర్మిషన్ లేకుండా ఇంకొకరికి దత్తత ఎలా ఇస్తుంది? అసలు ఇవ్వడానికి తనెవరు, తీసుకోవడానికి ఈవిడెవరు? అసలు నేను ఈ విషయంలో కోర్టుని ఆశ్రయించి తీరుతాను అని చెప్పేసి అనగానే మళ్ళీ షాక్ అయిపోతుంది. ఇక గౌతమ్ తీసుకున్న నిర్ణయానికి మాలిని కూడా షాక్ అయిపోతుంది. గౌతమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డను నాకు ఇవ్వడు. ఇక గౌతమ్ అంత గట్టిగా వాదిస్తున్నాడంటే మళ్ళీ కూడా దానికి గట్టిగా ఏది ఎదురు సమాధానం చెప్పలేదు. దానికి తోడు ఇక నేను ఏం చేయాలి, ఏం చేస్తే ఇప్పుడు ఈ సమస్య తప్పిపోతుంది, నాకైతే భయంగా ఉంది, చాలా బాధపడుతూ ఉంటుంది మాలిని. ఇక గౌతమ్ మెడబట్టుకొని బయటికి గెంటేసి, ఇక చూడు మళ్ళీ, నీ విషయంలో నువ్వు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు, కానీ నేను నా బిడ్డ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డ గురించి నేను ఆలోచిస్తున్నాను. నా బిడ్డ మంచి చెడులు, నా బిడ్డ భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నాను కాబట్టి ఇదంతా చెప్తున్నాను. ఇంకొకసారి నువ్వు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. నువ్వు ఏదైనా శిక్ష వేయాలి అనుకుంటే అది నాకు మాత్రమే వెయ్యి, నా బిడ్డకు కాదు. నా బిడ్డ నుంచి నన్ను వేరు చేయడానికి నీకు హక్కు లేదు అంటూ ఇక మళ్ళీ మీద కోపడతాడు. ఇక మళ్ళీకి గౌతమ్ మీద చాలా కోపమే వస్తుంది. తన అక్కను బాధ పెట్టినందుకు, చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్ళినందుకు ఇక మళ్ళీ గౌతమ్ మీద చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది. ఇక మంచి పని చేసావురా, అసలు నిజంగా ఇలాంటి వాళ్ళకి బ్రతిమలాడి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా కూడా వీళ్ళకి తెలివి రాదు, అసలు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. తనకి అక్క మాత్రమే ముఖ్యం. అత్త మొగుడు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎలా చచ్చినా పర్వాలేదు, నిన్ను చస్తే చావు అని కూడా అనింది కదరా. అసలు మనం చచ్చినా బ్రతికినా దానికి అవసరం లేదు, దానికి అది ఇచ్చిన మాటనే కావాలి, వాళ్ళ అక్క సంతోషం మాత్రమే కావాలి, ఇంకేది అవసరం లేదు దానికి. అసలు ఇంత మొండిగా ఎలా తయారయ్యేవి అంటూ కౌశల్య మళ్ళీని తిడుతూ ఉంటుంది. అమ్మ ఇక మళ్ళీని ఏమి అనకు, మళ్ళీ నిర్ణయం తీసుకుంది, నేను నిర్ణయం తీసుకున్నాను, నా నిర్ణయం ఏంటో నేను మళ్ళీకి చెప్పాను, ఇక మళ్ళీ ఏమి సతాయించదని అనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే, చూడండి మీరు ఏం చేసినా ఎలా చేసినా కూడా నేను నా బిడ్డని, నాకు పుట్టబోయే బిడ్డని నా అక్కకు దత్తత ఇచ్చి తీరుతాను. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా నా అక్కని నేను తల్లిని చేస్తాను, నా అక్కని అమ్మ అనే పిలుపుకి దగ్గర చేస్తాను
చేస్తాను అని చెప్పేసి గట్టిగా అనుకుంటుంది. ఇక తర్వాత నీకేమైనా పిచ్చి పట్టిందా మళ్ళీ? ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? అసలు మీ అక్క కోసం ఆలోచించే వంతులో 100%లో ఒక్క 10% గురించి, నీకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తే మనం ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండం, మనము చాలా మంచి పరిస్థితిలో ఉండేవాళ్ళం అంటూ ఇక గట్టిగా చెప్పేస్తుంది కౌసల్య. చూడండి అత్తయ్య గారు, మీరు ఏం చెప్పినా ఏం చేసినా నేను మాత్రం నా మాటని వెనక్కి తీసుకోలేను. ఇచ్చిన త్యాగాన్ని, చేసిన మాటని నేను వెనక్కి తీసుకోలేను. నేను దేవుడి మీద ప్రమాణం చేశాను. ఆ ప్రమాణం నేను ఊరికే వదిలిపెట్టను. అలా వదిలిపెడితే నా బిడ్డకు ఆ పాపం అంటుకుంటుంది. నేను చేసిన పాపం నా బిడ్డకు అంటుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగే మీరు మీ అబ్బాయి చేసిన పాపమే నాకు అంటుకుంది. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నా బిడ్డను దూరం చేసుకొని నేను సుఖంగా ఉంటాననుకుంటున్నారా? నా బిడ్డను దూరం చేసుకొని నేను బాధని అనుభవిస్తున్నాను అనగానే, అయినా మా అక్క ఏమడిగింది? కోరకూడని కోరిక ఏమీ కోరలేదు కదా. నా వల్ల తనకి నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టపరిహారం నన్ను చెల్లించమనింది అనగానే, నిజమే, నీ వల్ల తనకి, నీ భర్త వల్ల తనకి నష్టం జరిగి ఉండొచ్చు, నేను కాదనను. కానీ నీకు కూడా నష్టం జరుగుతుంది కదా. నువ్వు ఆ బిడ్డని ఇచ్చేస్తే నువ్వు ఎప్పటికీ అమ్మ అని పిలిపించుకోలేవు కదా అని కౌసల్య అనగానే, అది నీకెందుకు అర్థం కావట్లేదే? నువ్వు మూర్ఖంగా మరి మొండితనంగా ప్రవర్తిస్తుంటే అసలు నాకైతే నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. అసలు నువ్వు ఏమైపోతే నాకేంటి అని పట్టించుకోకుండా ఉండాలనుకున్నాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నేను నీలాగా మొండిదాన్ని కాదు కాబట్టి అంటూ కౌసల్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మాలిని ఆలోచిస్తూ అక్కడి నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక ఆ తర్వాత కళ్ళు తిరిగినట్టు అనిపించి కాస్త పక్క కాపి అలాగే పడిపోతుంది. ఆ తర్వాత అరవింద్ అటువైపు నుంచి వచ్చి మాలిని లే మాలిని, ఏమైంది మాలిని అంటూ మాలినిని లేపి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఈ డాక్టర్కి చెకప్ చేయించి, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు ఏమైంది, మాలినికి స్ట్రెస్ ఎక్కువ అయింది, అందుకే తను బీపీ వచ్చి పడిపోయింది. అయినా అసలు ఎందుకు తనని అంత స్ట్రెస్కి గురి చేయట్లేదు మేడం. తనే అందరికీ స్ట్రెస్ ఇస్తుంది. ఎందుకంటే తను ఎవరు చెప్పినా వినట్లేదు. అసలు చెప్పే మాట అసలు మనుషులకి అర్థం అనే బంధాలకి అర్థం అనేది లేకుండా తను ప్రవర్తిస్తుంది అని చెప్పేసి చాలా బాధపడతాడు. ఆ తర్వాత మాలిని తానే దగ్గరుండి ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక వాళ్ళ అమ్మ వసుంధర ఇంకా ఇక్కడ కౌసల్య ఇద్దరు కూడా బోనాల పండుగ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అంతా మంచి జరగాలని, కుటుంబానికి మంచి జరగాలని, ఇక అనుకున్న పనులన్నీ సక్రమంగా ఎటువంటి జాబు లేకుండా మంచిగా పనులన్నీ సమకూరాలని చెప్పేసి ఇక వసుంధర ఇక్కడ వైపు బోనం చేసి తన కూతురికి ఎత్తుతుంది. అలాగే అక్కడ మళ్ళీ కడుపుతో ఉంది కాబట్టి బోనం ఎత్తకూడదని కౌసల్య బోనం ఎత్తుకుని అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఇక గుడికి వెళ్ళిన తర్వాత మైసమ్మ చాలా షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. అసలు మైసమ్మ అక్కడ గుడిలో ఒక నేరస్తుని అరెస్ట్ చేయడానికి వస్తుంది. అయితే ఒక ఖైదీని అరెస్ట్ చేయడానికి వచ్చి ఆ ఖైదీ ఎవరు అనేది మహంకాళి ముందే, మహంకాళమ్మ బోనాల దగ్గర జై మహంకాళి అని చెప్పేసి, నేను అరెస్ట్ చేయబోతున్న ఖైదీ ఎవరంటే అని చెప్పేసి వసుంధర పేరు రివీల్ చేస్తుంది. ఇక వసుంధర పేరు రివీల్ చేయగానే అందరూ షాక్ అయిపోతారు. అసలు వసుంధరని అరెస్ట్ చేయడం ఏంటి, అసలు ఏం జరిగింది, ఏంటి మైసమ్మ గారు, మీరు మా మమ్మీకి అసలు అరెస్ట్ చేయడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అంటూ షాక్లో ఉండిపోతుంది మాలిని.